గురుగారు, శ్రీరాముడు సూర్యవంశంలో జన్మించారు, కానీ శ్రీరాముడిని శ్రీరామచంద్రుడిగా ఎందుకు వ్యవహరిస్తారు? చాలా కథలు రామభద్రుడు, రామచంద్రుడు అనేటటువంటి నామముల మీద పౌరాణిక ప్రపంచంలో విస్తరింపబడి ఉన్నాయి. రామచంద్రాయ జనక అనేటటువంటి గీతవాక్యాలు, వాగ్గేయకారుల కల్పనలు మనకు ఆనందాన్నే అందిస్తాయి. రాముడు సాక్షాత్తు విష్ణువాంశ సంభూతుడు. ఆ రాముడు శ్రీరాముడిగా మారిన అనంతరం లక్ష్మీ సమేత నారాయణుడు. లక్ష్మి సోదరుడు చంద్రుడు మేనమామ కనుక ఆ చంద్రుడిని చందమామ అని మనం పిలుచుకుంటున్నాం. రాముడు రామచంద్రుడిగా మారిన నేపథ్యం వెనుక జానపదుల కల్పనలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఆకాశంలో ఉండే చందమామను చూపిస్తూ చిన్నారి బాలబాలికలకు తల్లి అన్నం పెడుతూ, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగిపూలు తేవే, బండెక్కి రావే, ఇలాంటి పాటలతో చందమామ రావే అంటూ మజ్జిగ అన్నం, పాల అన్నం పిల్లలకు తినిపిస్తూ ఉంటుంది. పాల అన్నమే, క్షీరాన్నమే ప్రధానం. పాలు చంద్రునికి ప్రతీక. రాముడు చిన్ననాట ఏడ్చినప్పుడు నాకు ఆ చంద్రుడు కావాలి అంటూ విలపించగా భద్రుడు అనేటటువంటి భటుడు ఒకరు లేక మంత్రి ఒక అద్దమును తీసుకువచ్చి ఆ అద్దములో చంద్రుడిని ప్రతిబింబంగా చూపగా రాముడు కిలకిలమని ఆనందాన్ని ప్రకటిస్తూ నవ్వడంతో నాటి నుంచి అందరూ రామచంద్ర రామచంద్ర అంటూ సంబోధించిన వృత్తాంతాన్ని జానపదులు తమ కథలలో కల్పించుకున్నారు. రమణీయమైన ఈ సందర్భాన్నే కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారు కూడా వారి రామాయణ కల్పవృక్షంలో తెలుగువారి ఆలోచనలన్నింటినీ కూడా అద్దం పట్టే విధంగా అందులో చిత్రీకరించి ఉన్నారు. భద్రుడు ఈ చంద్రుడి ప్రతిబింబం చూపించిన కారణంగా రాముల వారికి ప్రియమైనటువంటి నేపథ్యంలో రామభద్రుడయ్యాడు. ఆ భద్రుడే భద్రాచలంలో రాముని దర్శనం కోరి సేవించిన, తపస్సు చేసిన భద్రుడిగా కీర్తింపబడ్డాడు. ఇలాంటి ఉపకథలను అనేకం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. చంద్రుడిని భద్రుడు చూపించిన కారణంగా రామభద్రుడు, చూచిన కారణంగా రామచంద్రుడు. రమయితే రంజయితే మానసిక ఆనందాన్ని కలిగించేవాడు రాముడు, చూడగానే చల్లదనాన్ని ప్రసాదించేటటువంటి పరమదైవం చంద్రుడు కనుక రామచంద్రుడు ఇలా చెప్పుకోవాలి.